వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చిద్దాం. నమస్తే రాజేష్. నమస్కారం. రాజేష్ గారు, నిన్న రామ్ గోపాల్ వర్మ మీద కేసులు నమోదైనాయని చెప్పేసి ఏపీ పోలీసులేమో ఆయన ఇంటి చుట్టూ తిరుగుతూ ఏ రాష్ట్రంలో దాక్కున్నాడో అని చెప్పేసి అటు కోయంబత్తూరుకి ఇటు బెంగళూరుకి వివిధ ప్రదేశాల్లో రామ్ గోపాల్ వర్మ గురించి వెతకడం మనం చూసాం. పేపర్లో వార్తలు వచ్చినాయి. ఆయనేమో శాటిలైట్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ నేను నా డెన్లోనే ఉన్నాను, జూబ్లీ హిల్స్లో, నా కోసం ఎవరూ వెతకలేదు, నా కోసం ఎవరూ రాలేదు అంటూ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నాడు. ట్విట్టర్ ద్వారా కావచ్చు, లేదంటే దీని ద్వారా కావచ్చు. ఏంటి అంటే కేసులు పెట్టడం వరకైనా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి ఉందా, లేదా అరెస్ట్ చేయకుండా క్యాడర్ని కాస్త సంతృప్తి పరచడం కోసమే ఈ డ్రామా నడుస్తుందా? అంటే జరుగుతున్న పరిస్థితులను చూస్తే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఏదో డ్రామా రక్తి కట్టించడం కోసం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ వరకు పోలీసులు వచ్చారని చెప్పి నేను అనుకోవట్లా. ఓకే, రామ్ గోపాల్ వర్మకి సమన్లు ఇవ్వటానికి స్వయంగా అతను ఆఫీస్కి వచ్చి అతని చేతికి సమన్లు ఇచ్చెళ్ళారు, నోటీసులు ఇచ్చెళ్ళారు. విచారణకు అతను సహకరించని నేపథ్యంలో, విచారణకు హాజరు కాని నేపథ్యంలో వాస్తవంగా 19వ తారీఖు రోజు అతను విచారణకు హాజరు కావాల్సి ఉంది. తర్వాత 2వ విడత 24వ తారీఖు రోజు హాజరు కావాల్సి ఉంది. ఈ కావాల్సిన విచారణని అతను ఉద్దేశపూర్వకంగా స్కిప్ చేస్తున్నాడు, అది అర్థమవుతుంది. స్కిప్ చేయటమే కాకుండా ఈరోజు కేసులు నమోదు చేసిన వారి లోకల్ స్టాండీని ప్రశ్నిస్తూ ఉన్నాడు అతను. ఎవరికైతే అవమానం జరిగిందని ఫీల్ అవుతున్నారో వాళ్ళు నమోదు చేయాలి తప్ప మరింకెవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పని, అది కూడా నేను ట్వీట్ చేసిన సంవత్సరం తర్వాత ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పని కేసులు నమోదు చేయటం ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఇదే రామ్ గోపాల్ వర్మ చెప్పాల్సింది ఏంటి అంటే, సంవత్సరం క్రితం ఆ రోజు వ్యవస్థలు మీ గుప్పెట ఉన్నాయి అని చెప్పని ఒక అహంకారంతో, కండకావరంతో బరితెగించి రాష్ట్రంలో కీలక నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ నువ్వు ట్వీట్లు చేశావు. ఆ రోజు కేసులు నమోదు చేసే ప్రయత్నం జరిగినా ఆ ఫిర్యాదుల్ని స్వీకరించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా లేదు. ఇక్కడ ఒక అంశం మనం గుర్తు చేసుకోవాలి. అతను ఈ పోస్టర్స్ రిలీజ్ చేసిన సందర్భంగా, వ్యూహం సినిమాకి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసిన సందర్భంగా కొలిగిపూడి శ్రీనివాస్ గారు ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఇతని గురించి కొంత పరుషపదజాలంతో వ్యాఖ్యానించడం జరిగింది. దాని మీదట నా ప్రాణాలకు ముప్పు ఉంది అని చెప్పని ఇతను ఆంధ్రప్రదేశ్ డీజీపీని, అది కూడా ఒక పోలీస్ కాన్వాయ్ తోటి ఇతనికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి డీజీపీ దగ్గరికి అపాయింట్మెంట్ ఇచ్చి డీజీపీకి ఫిర్యాదు చేశాడు. వాస్తవంగా ఆ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది హైదరాబాద్ నడిబొడ్డున ఒక టీవీ ఛానల్లో జరిగింది. ఒకవేళ కేసు నమోదు చేయాలి అని అంటే ఆ టీవీ ఛానల్ ఉన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఏ విధమైన సంబంధం? అతని జ్యూరిస్డిక్షన్ కాదే అది. అయినా సరే ఆ రోజు వీళ్ళు ఆడిందాట పాడింది పాటగా వీళ్ళకి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసే వ్యవస్థ అక్కడ ఉంది కాబట్టి ఒక రెడ్ కార్పెట్ స్వాగతం పలికి తన నుంచి ఫిర్యాదు ఆంధ్రప్రదేశ్ డీజీపీ తీసుకున్నాడు. ఆ రోజు మీకు అనుకూలమైన ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసిన సహకరించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సిద్ధంగా లేదు. కాబట్టి సమయం సందర్భం కోసం ఆ మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు కూడా పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని వాళ్ళ కోపాన్ని, వాళ్ళ ఎమోషన్స్ని అదుపులో పెట్టుకొని సమయం కోసం వేచి చూశారు. ఇవాళ మీరు మొట్టమొదటిగా అంటే నేనేమంటాడు, అతను వ్యంగ్యంగా వేసిన పోస్టర్స్లో అసభ్యం ఏముంది అంటున్నాడు. అసలు వ్యంగ్యంగా వేసే హక్కు నీకెవడిచ్చాడు? నువ్వు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నీ రాజకీయ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి రాజకీయ ఎజెండా మీద నీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఎవరు ఆక్షేపణ తెలపరు. కానీ పశువుల తలల స్థానంలో వీళ్ళ తలలు పెట్టి మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసి అది వ్యంగ్యం అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం 100కి 100 ఆక్షేపణీయం. ఆ విధంగా హక్కు నీకు లేదు. నీ భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, వ్యక్తిత్వానికి పాల్పడటం వేరు. మహిళల బాడీలకి వాళ్ళ తలలు పెట్టి మార్ఫింగ్ చేసి దాన్ని పోస్ట్ చేసి అది నీ భావ ప్రకటన స్వేచ్ఛగా 19(1)A క్లాజ్ కింద నాకు హక్కు ఉంది అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే అది నిర్ధారణ జరగాల్సింది న్యాయస్థానంలో. నీకు ఆ హక్కు ఉందా లేదా అని చెప్పి న్యాయస్థానం నిర్ధారణ చేస్తుంది. అసభ్య పోస్టులు పెట్టి అసభ్యంగా మార్ఫింగ్ ఫోటోలతోటి వాళ్ళని ట్రోల్ చేస్తూ
అది నీ భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం అని అంటే ఇవాళ గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా లేరు మిస్టర్ జగన్మోహన్ రాంగోపాల్ వర్మ. ఇతను సంవత్సరం గడిచింది అంటున్నాడు. పరిటాల రవి గారు హత్య గావింపబడిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చరిత్రతోటి రక్త చరిత్ర సినిమా తీయొచ్చా? వంగవీటి మోహన్ రంగ గారు చనిపోయిన దశాబ్దాల తర్వాత వంగవీటి అని చెప్పని సినిమా తీయొచ్చా? ఎన్టీ రామారావు గారు చనిపోయిన ఎన్నో సంవత్సరాల తర్వాత లక్ష్మీ సెన్టీఆర్ అని చెప్పని సినిమా తీయొచ్చా? కానీ నువ్వు ఒక సంవత్సరం క్రితం చేసిన ట్వీట్ల మీద ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే అది ఆక్షేపణ. ఇక్కడ ప్రభుత్వ పరంగా కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే రామ్ గోపాల్ వర్మ లాంటి హై ప్రొఫైల్డ్ పర్సన్స్గా చలామణి అవుతున్న వాళ్ళు చట్టాన్ని సవాల్ చేస్తూ ఉన్నారు, వ్యవస్థల్ని ధిక్కరిస్తూ ఉన్నారు. మేము విచారణకు హాజరు కాం, మేము పారిపోలేదు, మేము ఇక్కడే ఉన్నాం, మీరు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం మీ వైపు నుంచి జరగటం లేదు అని చెప్పని చెప్తున్నారు. మొట్టమొదటగా అతన్ని అదుపులోకి తీసుకోండి, విచారించండి, చట్టానికి ఎవరు అతీతులు కాదు అని చెప్పని నిర్ధారణ చేయండి. రామ్ గోపాల్ వర్మకి ఏమి మిగిలిన సామాన్య ప్రజల కన్నా అతనికి ఏమి అడిషనల్గా తలకి 2 కొమ్ములు లేవు, కాళ్ళకి గిట్లు లేవు. చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని నిర్ధారణ చేయించి తీరాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఇది ప్రభుత్వం మీదే ఉంటుంది. ఇవాళ అతను తన చర్యలను సమర్థించుకుంటా ఉన్నాడు, పోలీసులకి కంప్లైంట్ చేయటాన్ని తప్పుపడతా ఉన్నాడు. అదే సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా సవాలు విసురుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక రామ్ గోపాల్ వర్మ నుంచి ఈ సవాల్ ఎదురు కావటంలా మే 14వ తారీఖు నుంచి అప్స్కాండ్లో ఉన్న పిన్నెల్లి వెంకటరామరెడ్డి నుంచి ఈ సవాల్ ఎదురవుతా ఉంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డ్ రూమ్ దహనం జరిగిన నాటి నుంచి మాధవరెడ్డిని అరెస్ట్ చేయలేక ఈ రోజుకి అది సవాల్గానే ఉంది. బ్రోవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి ఈ రోజుకి పట్టుబడకపోవడం అదొక సవాల్గానే ఉంది. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందు ఇవన్నీ పెను సవాళ్ళుగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెగ్రిటీకి సంబంధించిన సమస్య. ఇవాళ ఈ స్థాయి వ్యక్తులే తప్పించుకొని తిరగలుగుతున్నారు అనుకున్నప్పుడు, వీళ్ళని అదుపులోకి తీసుకోవడంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నప్పుడు, ఇక చిన్నా చితక దొంగలు నేరస్తుల విషయంలో పోలీస్ డిపార్ట్మెంటు ఏ విధంగా సమర్థంగా పనిచేస్తుంది అని చెప్పని మనం అనుకోగలుగుతాం. ఇప్పుడు ఈగల్ అని చెప్పని గంజాయి మాదక ద్రవ్యాల తయారీ సరఫరాని అరికట్టడం కోసం ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు అంటున్నారు. అలాగే ఒక డెడికేటెడ్ వ్యవస్థని ఇటువంటి తప్పించుకు తిరుగుతున్న వాళ్ళని పట్టుకోవటానికి కూడా ఏర్పాటు చేయండి. సమర్థులైన చిత్తశుద్ధితోటి అంకిత భావంతో ఎటువంటి ప్రలోభాలకు లొంగని కొంతమంది అధికారులతోటి సిబ్బందితోటి ఒక డెడికేటెడ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ తప్పించుకు తిరిగే వాళ్ళని ట్రాక్ చేయలేనంతటి అంటే ఇవాళ సాంకేతికత అందుబాటులో ఉన్న నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించైనా సరే వీళ్ళని ట్రాక్ చేయలేనంతటి మొనగాళ్ళు ఏం కాదు వీళ్ళు. ఖచ్చితంగా వీళ్ళని ట్రాక్ చేయొచ్చు, వీళ్ళని అదుపులోకి తీసుకోవచ్చు. వీళ్ళని అదుపులోకి తీసుకోవడం ద్వారా చట్టం ముందు దోషులుగా నిలబెట్టడం ద్వారా ఇదే విధమైన వ్యవహార శైలి కనపరచాలి అనుకునే ఇంకొకరికైనా కూడా ఒక బలమైన సంకేతం ఇచ్చినట్టుగా అవుతుంది. ఆలోచించండి. ఇటువంటి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్న ఏ స్థాయి వ్యక్తులైనా సరే చట్టం ముందు వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళని దోషులుగా నిలబెట్టిన రోజే చట్టం అంటే ఏంటనేది కూడా వాళ్ళకు కూడా రుచి చూపించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ. చూశారు కదా రామ్ గోపాల్ వర్మ గారి గురించి రాజేష్ కప్పసాని గారి విశ్లేషణ. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు తప్పు చేసినా తప్పించుకొని తిరగలుగుతాము అన్న ధైర్యం ఆలోచన ఇంకొకరికి రాకుండా ఉండాలంటే ఇలాంటి వారిని అదుపులోకి తీసుకొని విచారించి శిక్షించాల్సిన అవసరం పోలీసుల మీదే ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటుంది. మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.